నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదలైంది. కలెక్టర్ ఛాంబర్లో ఎస్ దినేష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ 22 జనవరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం కొరకు ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ ఇవాళ పబ్లిష్ చేసిన గడువు ప్రకారము ఇవాళ పబ్లిష్ చేస్తున్నాము. డెసిగ్నేటెడ్ ప్లేసెస్ రైట్ ఫ్రమ్ మన దగ్గర ఉన్న 2183 పోలింగ్ స్టేషన్స్లో, తర్వాత ఏఈఆర్ఓస్ మోస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ తహసీల్దార్ ఆఫీసెస్ అండ్ ఈఆర్ఓస్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉంటున్న ఈఆర్ఓ ఆఫీసర్స్ అక్కడ కూడా పడడం జరిగింది. అది మాత్రం కాకుండా సిఇఓ గారు వెబ్సైట్లో కూడా ఈ ఎంటైర్ ఎలక్ట్రల్ రోల్ పడడం జరుగుతుంది. మనకి ఉంటున్న ఆల్ పోలింగ్ స్టేషన్స్ ఈఆర్ఓ ఏఈఆర్ఓ ఈ దాంట్లో అన్నీ కూడా ఈ ఫోటోతో ఉంటున్న ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ప్రజలు అండ్ ఓటర్స్ ఎవరైనా కూడా వెళ్ళి అది చూసుకొని వాళ్ళకుంటున్న సీరియల్ నెంబర్ ఏంటి, వాళ్ళకుంటున్న ఫొటోస్ సరిగా ఉంటుందా లేదా, వాళ్ళు ఏ అప్లికేషన్స్లో ఏ లొకేషన్ నుంచి అడ్రస్ కానీ వాళ్ళు పేరు, తండ్రి పేరు, అడ్రస్సెస్ ఇదన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని సపోజ్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా అది సరి చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ మనం 27 అక్టోబర్ మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఈ 27 అక్టోబర్ నుండి మనకి ఈ 9th ఆఫ్ డిసెంబర్ దాకా తీసుకున్న అప్లికేషన్స్, క్లైమ్స్ అండ్ అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేసేసి 22 ఇవాళ జనవరి రోజున ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఈ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ చూస్తే ఇవాళ 5/1/2023 లాస్ట్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్, లాస్ట్ ఇయర్గా ఫైనల్ ఎలక్ట్రల్ రోల్లో 17,86,603 ఓటర్సు దాంట్లో నమోదై ఉన్నారు. దెన్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ 27th ఆఫ్ అక్టోబర్ చూస్తే 17,80,145 అంటే ఒక 6,458 మంది తక్కువ, అంటే లాస్ట్ ఫైనల్ ఎలక్టోరల్ నుంచి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో తగ్గి నమోదు అవ్వడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ 27/10 నుండి 9/12/2023 వరకు మనం తీసుకున్న వివిధ ఫామ్ 6 అంటే న్యూ అడిషన్స్ కానీ, ఫామ్ 7 డెలిషన్ ఆఫ్ ఓటర్స్ కానీ, ఫామ్ 8 డిఫరెంట్ కరెక్షన్స్ కానీ, షిఫ్టింగ్ కానీ, ఇట్లాంటి విషయాలు ఉంటున్న ఫామ్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేసినప్పుడు ఇప్పుడు 22nd ఇవాళ ఫైనల్ నోటిఫికేషన్స్కి 17,99,706 దాదాపుగా 20,000 ఓటర్స్, 19,561 ఓటర్స్ అడిషన్ ఇన్ అడిషన్ టు ద ప్రీవియస్ ఇయర్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గిద్దలూరు కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్గా నమోదై ఉంది. 2,37,079 మంది ఓటర్గా ఎలిజిబుల్ ఓటర్గా నమోదై ఉన్న పక్షంలో స్మాలెస్ట్ ఎలక్టర్స్ అంటే మన 8 నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీస్లో 2,05,300 ఓటర్స్, దట్స్ ద స్మాలెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మొత్తంగా చూస్తే ఫైనల్ లాస్ట్ ఇయర్కి ఫైనల్ రోల్కి ఇప్పుడు పబ్లిష్ చేసిన ఈ ఫైనల్ రోల్కి 1.1% ఆఫ్ టోటల్ ఓటర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఫీమేల్ ఎలక్టర్స్ లాస్ట్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ కంటే ఈ రోల్ పెరగడం జరిగింది. లాస్ట్ ఎలక్ట్రల్ రోల్లో టోటల్ ఫీమేల్ ఓటర్స్ 8,94,684, ఇప్పుడు 9,02,749 మందిగా పెరగడం జరిగింది. సో దీనిలో ఇంకా ఒక ముఖ్యంగా 18-19 ఇయర్స్ కేటగిరీలో ఉంటున్న యంగ్ ఓటర్స్, కొత్త ఓటర్స్ నమోదు చాలా వరకు చేయడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ ఫైనల్ పబ్లికేషన్స్ అప్పుడు 14,016 మంది టోటల్ 18 to 19 ఏజ్ గ్రూప్లో ఓటర్స్గా ఉంటున్నప్పుడు
ఇప్పటికి 36,996 మంది కొత్త ఓటర్స్గా ఇన్ అడిషన్ టు ద 14,000 యాడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా లాస్ట్ 6 monthsగా ఇంటెన్సివ్ స్వీప్ యాక్టివిటీస్ మాత్రం కాకుండా ప్రతి ఒక్క కాలేజెస్లో ఉంటున్న ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్, అక్కడ ఉంటున్న ఇన్స్టిట్యూషనల్ అంబాసిడర్స్, వాళ్ళ ద్వారా మనం చాలా వరకు ప్రయత్నం చేసేసి కొత్త ఓటర్లు ఈ జాబితాలో యాడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి ఒక్క అడిషన్స్ కూడా ఆర్ ఎనీ కరెక్షన్స్ కూడా కొత్త ఎపిక్ కార్డ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అదన్నీ కూడా త్వరగా మనకి ప్రింటింగ్ వచ్చేసి ఖచ్చితంగా వెల్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఈ కొత్త ఎపిక్ కార్డ్ అంటే కరెక్టెడ్ ఎపిక్ కార్డు వాళ్ళందరికీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మొత్తం అడిషన్స్ అంటే లాస్ట్ 5 years మనం అడిషన్స్ చూస్తే నాన్ ఎలక్షన్స్ ఇయర్స్లో యావరేజ్గా ఒక 2019లో 89,599 మంది అడిషన్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 1,23,000 odd మెంబర్స్ యాడ్ చేసాము. దాని తర్వాత ఓన్లీ 23,000, 15,000, 36,000 అంతవరకే మనం అడిషన్ చేయడం జరిగింది. ఎలక్షన్ ఇయర్ వల్ల ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉంటున్న 2024లో మొత్తం అడిషన్స్ 1,68,356. ఇది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 27/10 మనం పబ్లిష్ చేసిన నుండి ఇప్పుడు దాకా చేసిన నంబర్సు. ఇది ఈ అడిషన్స్ మెజారిటీ బికాస్ ఆఫ్ న్యూ ఎలక్టర్స్. మనకి కొత్త 18-19 ఎలక్టర్స్కి ఎంతమంది కొత్తగా ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళని ఎక్కువ సంఖ్యలో సేకరించి అడిషన్ చేసిన వల్ల మనకి ఇంత సంఖ్యలో నంబర్స్ రావడం జరిగింది. డెలిషన్స్కి అప్పుడు ఎవరెవరు జాబితా నుంచి చేసినదిలో లాస్ట్ 5 yearsగా కూడా 2019 నుంచి 2023 వరకు మొత్తంగా చూస్తే కూడా టోటల్గా ఒక 80,000 to 85,000 మెంబర్స్ డెలీట్ చేయడం జరిగింది. ఓన్లీ దిస్ ఇయర్ 2024 SSRకి మాత్రము 1,55,253 మంది తొలగించడం జరిగింది. సో దీంట్లో మెజారిటీ చూస్తే పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ అంటే ఇది దాదాపుగా 74,624 మంది పర్మనెంట్లీ షిఫ్టెడ్. వాళ్ళు ఎక్కడెక్కడ స్థానికంగా ఆర్డినరీ రెసిడెంట్గా ఉండనప్పుడు వాళ్ళు అక్కడ ఉండకుండా ఇంకొక చోటుకి ఏదో వివిధ కారణాల వలన మైగ్రేట్ అయ్యి వాళ్ళకు ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఇది కాకుండా డెత్ ఓటర్స్ 67,381 మంది చనిపోయిన వాళ్ళు ఓటర్స్, ముఖ్యంగా ఎవరెవరు డెత్ అండ్ బర్త్ రిజిస్టర్స్ పంచాయతీలో ఉంటున్న ఆ జాబితా చూసుకొని ప్లస్ బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్స్ అప్పుడు ఐడెంటిఫై చేసిన డెత్ ఓటర్స్ కూడా ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళని తొలగించడం జరిగింది. డబుల్ డూప్లికేట్ ఓటర్స్ అంటే ఒకే కాన్స్టిట్యున్సీస్లో మోర్ దెన్ వన్ ఎలక్టర్ ఉంటున్నప్పుడు వాళ్ళు ఒకే లొకేషన్స్ 2 పేర్లో నమోదై ఉంటున్న వలన అట్లాంటి వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. దాంట్లో 13,248 మంది ఈ కారణాల వలన తొలగించడం జరిగింది. సో మనకి మొత్తం అప్లికేషన్స్ లాస్ట్ 1 yearలో మొత్తం అప్లికేషన్స్ మనం హ్యాండిల్ చేసినది ఎంత అంటే చూస్తే 5,53,295 టోటల్ క్లైమ్స్ అండ్ అప్లికేషన్స్ లాస్ట్ 1 yearలో మాత్రం మనం ప్రాసెస్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 50,000 అప్లికేషన్స్ దాదాపుగా మనం రిజెక్ట్ చేయడం జరిగింది ఫర్ వివిధ కారణాలు. ఒకే వ్యక్తి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడము, ఆర్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ పెట్టడము, ఆర్ వాళ్ళు లోకల్లో ఆర్డినరీ రెసిడెంట్గా కాకుండా ఉంటున్నప్పుడు వాళ్ళని రూల్ ప్రకారం వాళ్ళు అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడము, అట్లాంటి కారణాల వలన దాదాపుగా 50,000 కాకుండా మిగిలిన 5,02,308 అప్లికేషన్స్ మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో లాస్ట్ ఎలక్షన్స్ 2019 జనరల్ ఎలక్షన్స్కి ఆ ఎలక్షన్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే దాదాపుగా 1.6 lakh అప్లికేషన్స్ అదనంగా మనం చేయడం జరిగింది. అంటే చాలా కరెక్షన్స్ తీసుకొని చేయడం జరిగింది. దానివల్ల నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ డిస్పోజల్స్ దాదాపుగా 5 లక్షలకి పెరగడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా వివిధ స్టేజెస్లో మనకు ఉంటున్న ఓటర్ జాబితాలని ప్యూరిఫై చేయడం, అంటే దాంట్లో ఉంటున్న చనిపోయిన వాడు కానీ ఆర్ ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కానీ డూప్లికేట్స్ కానీ ఆర్ ఒక చోటు నుంచి ఇంకొక చోట్లో మైగ్రేట్ అయ్యి స్టిల్ వాళ్ళు ఆ పర్టికులర్ స్థానిక పోలింగ్ స్టేషన్స్లో జాబితాలో ఉన్న వాళ్ళు కానీ చాలా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసేసి వాళ్ళని తొలగించడం కూడా జరిగింది ఈ లాస్ట్ 6 months ప్రక్రియలో.
ఇంటెన్సివ్గా దీంట్లో 10+ ఎలక్టర్స్, అంటే ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు నోటిఫై చేసిన కొన్ని పారామీటర్స్, ఒకే అడ్రస్లో 10 ఎలక్టర్స్ కంటే ఎక్కువ ఉంటున్న మంది ఎంతమంది ఉన్నారు అని కూడా ఒక లిస్ట్ మనకు పంపించడం జరిగింది. దాంట్లో 7,373 హౌస్ హోల్డ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ హౌస్ హోల్డ్స్లో ఉంటున్న మల్టిపుల్ ఎలక్టర్స్ వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళ ఆర్ పాత ఇల్లులో అంటే మోస్ట్లీ 10+ ఎలక్టర్స్ మన జిల్లాలో చూస్తే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ అండ్ మండల్ హెడ్ క్వార్టర్స్లో అది ఇంట్లో ఉన్న అడ్రస్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వచ్చినప్పుడు పాత ఫ్యామిలీ ప్లస్ కొత్త టెనెంట్స్ ఇద్దరు పేరు కలిపి మోర్ దెన్ 10 ఎలక్టర్స్కి ఎక్కువ కనపడడం జరిగింది. అట్లాంటి వాళ్ళని ప్రాపర్గా చూసి పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని అక్కడ నమోదు చేసి ఆ ప్రక్రియలో ఈ 7,373 హౌస్ హోల్డ్స్ మనం కంప్లీట్గా క్లీన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఇవాళ ఫైనల్ నోటిఫికేషన్లో ఒక 159 అప్లికేషన్స్ మాత్రం పెండెన్సీలో ఉంటుంది. అది కూడా మనం కంప్లీట్ చేసినప్పుడు కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ వలన కంప్లీట్ పెండింగ్ ఉంటుంది కంప్లీట్ అవ్వకుండా. సో అది కూడా ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దానికి ఉంటున్న క్లారిఫికేషన్స్ అది ఎట్లా క్లియర్ చేయాలని కూడా మనకి గైడెన్స్ వచ్చింది. ఇవాళ అది కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఒంగోలు మంగమూరు రోడ్డు 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ పోలేరమ్మ దేవస్థానం నందు అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి భాస్కర్ రెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి భజన బృందంచే రామ భజన సాయి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు ధారా శివరామకృష్ణ శాస్త్రి పోలేరమ్మ తల్లికి శ్రీ సీతారాముల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నియంత కుమారి మాట్లాడుతూ నగరవాసులు కాలనీవాసులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాచవరపు వీరేంద్ర, కామిని వెంకట్రావు మరియు కమిటీ సభ్యులు కాలనీవాసులు భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ओम जय जगदीश हरे कृतिवदना श्री गया सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतीका आत हरे माता पिता गुरुदैव पर्यन्तयुनीवे स्वामी पर्यन्तयुनीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयना ओम जय मंगल हारति अंदुको मंगल हारति जय जगदीश हरे नारायण नारायण ओम जय गुरुदेवा नारायण नारायण ओम शांति सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो जी की जय बोलो रामचंद्र प्रभु के जय।
సందర్భంగా మనం ఈ టైంలో భజన పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా రామనామంలోనే ఉన్నాం అందరం కూడా. కానీ మన మందిరంలో చేద్దామని ఆలోచనతో పెట్టుకుని తప్పనిసరిగా అందరూ కూడా రావాల్సి కోరుతుంది. విభూతిం విధమాశ్రయామి పరమామి పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమా బ్రహ్మేశ్వ అమృతమస్తు సమర్పయామి. కర్పూరాంధ్ర కర్పూరాంధ్రయామి. మంగళం మంగళం భగవాన్ విష్ణు మహాయాయ గుణాత్రే చక్రవర్తి సార్వభౌమాయ అమంగళం కళ్యాణార్థగాత్రాయ కమితార్థప్రాయణి శ్రీమత్తు వెంకటనాథ సముద్ర పర్యంత ఏకరాధాన్ని కర్పూరాంధ్రయామి. ఓం శాంతి 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 సమిత్ర వాజే వాజే కృష్ణే భూతేగలమే. ఓం శాంతి శాంతి శతవాసేంద్రియే ప్రతిష్ఠితం ధాన్యం భూపుత్రావో సంవత్సరం దీర్ఘమాయు గృహే కనకనగా వస్తువాహనాలి పుత్రభూత్రావే వంశావతస్తు సర్వకార్యం సర్వత్ర విజయం భవతు. రాజిత్వా రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. అకాల సముద్రస్తు ఇష్ట సంపదస్తు మనోవాంఛా ఫల సిద్ధిస్తు. ఓం శాంతి 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 శాంతి. సర్వకార్యం సర్వత్రం జయప్రదమస్తు. శుభగం 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 శుభగం. ఓం శాంతి 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 శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. సర్వకార్య సిద్ధిరస్తు. తుభ్యమహం సంప్రదే నమః.
పోలేరమ్మ దేవస్థానం వద్ద ఈరోజు భజన కార్యక్రమం ఇందుకోసం పెట్టారంటే ఈరోజు అయోధ్యలో రాముల వారి ప్రతిష్టా కళామహోత్సవం సందర్భంగా భక్తుల యొక్క కోరిక మేరకు మన శివప్రసాద కాలనీలో శ్రీ పోలేరమ్మ దేవస్థానం వద్ద శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మరియు కమిటీ సభ్యులదే ఈ కార్యక్రమం భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం మన అయోధ్యలో పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిష్ట అయిపోయిన సందర్భంగా ఉదయం పూట కూడా ఇక్కడ చక్కగా రాముల వారి యొక్క పూజా కార్యక్రమం మధ్యాహ్నం చేశారు 1:50 ఇక్కడ. తదనంతరం సాయంకాలం కూడా భజన కీర్తన కార్యక్రమం యావత్ మంది వచ్చారు. తదనంతరం తీర్థ ప్రసాదం వినియోగం అయింది. కాబట్టి యావత్ మంది భక్తులు కూడా మన శివప్రసాద్ కాలనీ భక్తులందరూ మరియు చుట్టుపక్కల గ్రామవాసులు కూడా విరివిరిగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ యొక్క భజన కార్యక్రమాన్ని ఆ శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం మన యొక్క పోలేరమ్మ స్వామి వారి అనుగ్రహం పొంది ఆ యొక్క భగవాన్ సత్యసాయి మంది చక్కగా వారికి ధనము ధాన్యం ఔశ్వర్యం పుత్రపౌత్రావతి కలిగి ఇహలోకంలో పార్వతీ పరమేశ్వర సకలదేవత అనుగ్రహం పొంది పుత్రపౌత్రావసరాయమస్థాంతో రాజిత్వ రాజమకే సర్వదా దిద్యమస్తు అకసు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఆరోగ్యం పుత్రపౌత్రావతి కలిగి ఇహలోకములో పార్వతీ పరమేశ్వరుడు సకలదేవత అనుగ్రహం ఉంది. ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి వారి క్రమం పొందవలసింది ఆగుతాం. అంతేకాకుండా మన గ్రామంలో ఈ పోలేరమ్మ తల్లి మనల్ని చక్కగా శ్రద్ధగా కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి ఆ యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలని మనం కోరుకుంటూ ఎంతతోటి ఈ యొక్క అమ్మవారి కార్యక్రమం పూజా కార్యక్రమం ముగించి సెలవు తీసుకుంటున్నాం. 33వ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా శివప్రసాద్ కాలనీ ప్రజానికానికి శుభాభినందనలు. ఈరోజు మనము ఈ శివప్రసాద్ కాలనీలో వేయించేసి ఉన్న పోలేరమ్మ గుడిలో మా పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతూ సాయంత్రం పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ మెంబర్స్ అందరూ మేము ఇక్కడ చాలా రోజుల నుంచి భజన చేయాలి అని అనుకుంటూ వాళ్ళకి ఈరోజు మేము చేస్తామండి. ఈరోజు ప్రత్యేకమైన ఎన్ని రోజుల నుంచో మనం భారతీయులు హిందువులు మొత్తం ఎదురు చూస్తున్న తరుణం రామ మందిర నిర్మాణం అయోధ్యలో. అది ఈరోజు అంత ప్రతి ఒక్క ప్రపంచానికల్లా మన హిందువులకి ఈరోజు చాలా పెద్ద పండగ రోజు. సంక్రాంతి జరిగింది, సంక్రాంతి తర్వాత అంతకంటే పెద్ద పండగగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ రామఘట్టాన్ని తిలకించి సాయంత్రం పూజా కార్యక్రమంలో పాల్గొని మరియు ఈ భజన కార్యక్రమం సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. అట్లాగే మన హిందూ ధర్మాన్ని ఈ రకంగా మనం ప్రచారం చేసుకుంటూ వేరే వేరే మతాలకి ఎక్కువగా తావివ్వకుండా మన హిందూ ధర్మాన్ని మనం వృద్ధిలోకి తీసుకురావాలని ఇట్లాంటి పూజా కార్యక్రమాలు సత్సంగాలు అయితే అన్నీ ఎక్కువగా జరుపుకుంటూ ముందు ముందు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మన శివప్రసాద్ కాలనీ పోలేరమ్మ తల్లి సమక్షంలో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమ్మ రోడ్డు జడ్పీ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రామ భజన నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉదయం నగర సంకీర్తన విద్యార్థులచే జై శ్రీరామ్ జై సాయిరామ్ ర్యాలీ మరియు సాయంత్రం సత్యసాయి బాబా మందిరం నందు రామ భజన కార్యక్రమాన్ని నిర్వహించి తీర్థ ప్రసాదాల వితరణ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు నగరవాసులు పాల్గొన్నారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.